హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మనం యూనివర్సిటీ పోతున్నాం. నాకు కొంచెం లేట్ అయింది. ఫుల్ నెత్తిన వస్తుంది. నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తినలే, కొంచెం వాయిస్ డల్ వస్తుంది ఏమనుకోకూడదు. గొంతు కూడా చేంజ్ అయింది. కాఫీ తీసుకొని కాఫీకి వచ్చి కాఫీ తీసుకుని కాఫీ మా ఫ్రెండ్ సో మనం వెళ్ళి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ తక్కువ ఉంటుంది, బాగా తక్కువ ఉంటుంది. కుక్కర్లు వస్తాయి బాగా చెప్పుడు విశేషాలు ఏమి కాలేజీకి పోతున్నాను. యాక్చువల్గా నెత్తి ఇయ్యారు అంటే నెత్తిలో కూడా తినిపిస్తున్నాయి. తల్లేమంటాం కదా, మొత్తం బాడీ మొత్తం 3 రోజులు ఉండ గైస్. ఓకే దినమత్తి అంటాం. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్లో నేను ఫస్ట్ అండి. సో నేను వేసేసాను. నేను కూడా ఎక్కువ మర్చిపోయాను. యాక్చువల్గా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, నేను మా మామయ్యకి కాల్ చేసిన. సో మా మామయ్య దుబాయ్ ఉంటారు అనమాట. ఇప్పుడు వారు జరుగుతుంది అటు సైడ్. సో నేను అడిగిన మామయ్య వచ్చేసి. సో ఓకే, కొంచెం ఇబ్బందిగా ఉన్నది. బట్ 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 ఏమైందంటే సిచ్యువేషన్, ఎవరైతే నా లెక్క ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు నేను వీడియో గురించి ఎట్లా చూపిస్తున్నానో, వాళ్ళు అంటే అరబ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరైతే దుబాయ్ కానీ అబుదాబి కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో దాన్ని వీడియోలు రికార్డ్ చేసి, లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి, ఏ వీడియోస్ చేసి అనవసరంగా వీడియోలు అప్లోడ్ చేసిన వాళ్ళని 20 మందిని అరెస్ట్ చేసిరు. సో దాంట్లో 10 మంది ఇండియన్స్ అంట. సో నేను ఒకటే చెప్తా, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చెప్పేది ఓకే, చెప్తున్నారు ఓకే, అర్థమైంది. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ కూడా గవర్నమెంట్ ఉంటుంది, ఆ పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ చాలా పాలసీస్ ఉంటాయి. ఏమేమి చేయొద్దు, చిన్నపిల్లల వీడియో తీయొద్దు, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, పాలసీస్ రూల్స్ అన్నీ ఉంటాయి. సో కొన్ని ఫాలో కావాలి. ఎర్ది గొర్రెల లెక్క ఏది పడతారో అప్లోడ్ చేసారు అనుకో, అట్లాంటి సిచ్యువేషన్లు వస్తాయి. అంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది ఉంటారో, చెప్తారో, చేస్తారో, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, నేను అదే చెప్తాను. ఇక అంతకంటే ఏం చెప్పా ఇక, ఎందుకంటే వాళ్ళు తెలిసి చేసిరో తెలగ చేసిరో మనకు కూడా తెలియదు. సో బీ కేర్ఫుల్. నేను ఇప్పుడు కాలేజ్కి వస్తున్నా. అసలు కాలేజ్లో మా తొట్టిగా ఇలా ఎంతమంది వస్తున్నో తెలియదు, కానీ ఫస్ట్ క్లాస్ నా ఫేవరెట్. ఎందుకంటే ఆ క్లాస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టీబీఎంఎస్ క్లాస్ అది. సో ఆ క్లాస్ ఎంత బాగుంటుందంటే, మనకు స్ట్రాటజీస్ కానీ, మార్కెటింగ్, ఎలా బిజినెస్ రన్ చేయాలి, అన్ని స్ట్రాటజీస్ ఆ క్లాస్లో ఉంటాయి. ఆ క్లాస్ నాకు ఫేవరెట్. సో అది బాగుంటుంది కొంచెం. దాంట్లో ఎలిమెంట్స్ అన్నీ కిరాకు ఉంటాయి. నాకు ఫేవరెట్ క్లాస్ అది. బట్ నేను
ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటా. కానీ ఒకసారి అందుతా నేను కూడా క్లాస్ అందకుండా ఎందుకు ఫేవరెట్ అయితే చెప్పు. 10 సార్లు ఒక 2 సార్లు మిస్ అవుతా. ఆ 2 సార్లు అయ్యేలా ఒక రోజు. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్ గైస్. ఓకే, చూద్దాం. చాలా సో ఇవాళ మన దరిద్రం తెలిసిందిగా, మనం రాగానే ట్రైన్ వెళ్ళిపోతుంది. సో నేను ఎందుకు ఇంత దూరం నడుస్తున్నాను అనుకుంటారా? లాస్ట్లో ఎక్కితే దిగేటప్పుడు ఫస్ట్ దిగచ్చు, వెళ్ళటలే బయటకు వచ్చు. అట్లుంటాయి కొన్ని కొన్ని అలా వెళ్ళిపోవాలి. సో వస్తుంది ట్రైన్ ఎప్పుడు ఎక్కేయాలి అది. ట్రైన్లే భలే డిజైన్ చేస్తారప్ప. చూసామా, మనం లాస్ట్కి వచ్చాం. ఎవ్వరు లేడు ట్రైన్లో కూడా ఎవ్వరు లేడు. లాస్ట్కి కూర్చున్నాం. రోడ్లు ఎక్కువ వరస్ట్ ఏం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెట్ రాదు, ఎంత ఇరిటేషన్ వస్తుందండి. రోడ్ వస్తుంది, లాస్ట్ వస్తుంది. తెచ్చుకున్న కాళ్ళు ఎప్పుడో అయిపోయింది. మాకు హెడ్ఏక్ మాత్రం తగ్గుతలేదు. కాలేజీకి పోయి చాలా బాగుంది. ట్రైన్లోకి వెళ్ళి తీయడం కలిసి చల్లగా ఉంది బయట. అసలు యూకేలో వెదర్ ఎట్లుంటే అస్సలు అర్థం కాదు. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే మంచు పడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే చలి పెడుతుంది. దానికి తగ్గట్టు నాకు జ్వరం వచ్చింది. దేవుడా, అసలు నెత్తి విపరీతంగా వస్తుంది కదా. ఏం చేద్దాం, నెత్తి బడకేసి కొట్టుకోవాలా కామెంట్ కొట్టుకుంటూ దిగ్గేసి బండలు ఉండేది అన్ని చెక్కకాయ కొట్టుకుంటా. చెప్పండి, మనం ఏం చేద్దాం? క్లాస్ అయిపోతే దాంట్లో బ్రేక్లు కట్ల పొద్దుందాకా తెల్లందాకా సిగరెట్లు దాకా ఉంటాయి. సో ఇట్లా ఉడకాల అలా టైం పడ్డది. సో ఇంకా టైం పడ్డది చూసిన టైంలోపే క్రాస్ చేయాలి. ఇవన్నీ దుకాణంలో ఇవట్లా ఇట్లా అనిపిస్తాయి. ఇట్లా ఇవి మన కేఎఫ్సీలో కూడా ఉంటుంది. మా సిటీలో ఏం చేస్తారు ఎలా కానీ ఇది పోలీస్ స్టేషన్. ఎట్లుంది, షాపింగ్ మాల్ ఎక్కువ ఉంది, అట్లుంటుంది. ఇలా 5 guys అసలు ఇలా ఖతర్నాక్ చిప్స్ ఉంటాయి, మస్తు అనిపిస్తాయి. కిరాక్ అనిపిస్తాయి. పోగపో అన్ని తిరుబండాలి కానీ నాకు టేస్ట్ వస్తలేదు. నాకు నోరు టేస్ట్ వస్తలేదు. ఫస్ట్ ఎంత తిన్నా ఏం చేసినా టేస్ట్ వస్తలేదు. అంటే నాకు యాక్చువల్లీ నాకు ఏమైందంటే తెల్లవాటర్ ఇంట్లో తెల్లవాయి తెల్లవాయి లండన్లో ఇది అస్సలు నాకు అయితలేదు. నాతో గొంతు టేస్ట్ వస్తలేదు, ఏం టేస్ట్ వస్తలేదు. అసలు ఎందుకురా నాకు వచ్చింది ఎలా అనిపిస్తుంది. ఈ బార్ ఈ స్పా ఉంటుంది. స్పా అంటే ఏంటంటే ఎట్లా మసాజ్, నాయ మసాజ్, డ్రింకింగ్ అన్నీ ఉంటాయి. అలా ఈ చెడిపోదానికి అన్నీ ప్రతి ఒక్కటి అక్కడికి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తినేటి రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి గైస్. అన్నీ అన్నీ. ఇప్పుడు మా చెత్త ఫ్రెండ్స్ కాదందుకు పైన పోవాలి. చెత్త ఫ్రెండ్స్ అని ఎందుకన్నా అంటే వాళ్ళు చెత్త ఫ్రెండ్సే కాబట్టి. పోదాం అడుగున్నాం మనం అటు ఇటు పోతాం. మీరు లైక్ చేస్తలేరు. నేను చూస్తున్నా వీడియోస్లో అన్నింటికి చూస్తున్నా, లైక్లు చేయరు, కామెంట్లు పెట్టుర్రి. మీకు ఏం చేయాలో పెట్టుర్రి నాకు. ఓకేనా, చెప్దాం, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకేం బాగా ఉన్నాగా, మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడు చేద్దాం. సో అలా అడుగుతారు, చేద్దాం.
హాయ్ అడిగింది. సో ఇప్పుడు మనకి రోజు అడిగేది ఐడి కార్డ్ లేదు అడిగింది అంటే మనకు ఫోన్లో కూడా ఉంటాయి, అది చూపిస్తే అయిపోతుంది. టైం టేబుల్ పెట్టాల, టైం టేబుల్ పెట్టకుంటే లోపల కూడా లేదు. క్లాస్లో పోదాం. అందరు సిన్సియర్ ఇట్లా చేస్తారు, అట్లా ఉంటారు సిన్సియర్గా. Great ways to get your ad in front of the right customer. The better suited the ad, the more likely to click, and the lower the cost of click. Look at me. I think we can all agree that that's the good stuff. మనోడు ఏమంటుండంటే నేను ఇండియాను, నాకు ఖచ్చితంగా 1 million one day వస్తాను. Tell me. No, just a video. No. Just what you told about videos. Just told about what the Indians will do. Right now you told, right? Same thing telling link. We will upload the video. That's not what he's saying. Tell that again. You post him to India. Yeah. I said that his name is Saikat. Yeah, Saikat. India, so I changed his name to Kaisinath. So when he goes to India, he told me that Kaisinath. మనోడు ఏమంటుందంటే నేను ఇండియన్ కాబట్టి సో నాకు 10 million వ్యూస్ ఖచ్చితంగా వచ్చేసి, ఎందుకంటే మా పాపులేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు యూట్యూబ్లోనే కనిపిస్తానట, కాలేజీలో కంటే యూట్యూబ్లోనే ఎక్కువ కనిపిస్తానట. సో మనోడు నాకు చెప్తుండు. సో no one knows. ప్రే ఫర్ గుడ్, మనకు కూడా 10 million వ్యూస్ వస్తాయి. మనోడు మనకు ప్రే చేస్తుండు. ఓకే, సో మనోడు చెప్పినందుకన్నా మనం 10 million వ్యూస్ తెచ్చేయాలి. సో ఓకే, subscribe. Why are you laughing, man? Subscribe. I am good. Yeah, I'm fine. So, Jiggu, lover boy. మనోడు ఒక pouring love ఎత్తాడు. How about your girlfriend? No, my hairs are not good. ఇండియాకి వెళ్ళి లయ్యా 30 లక్షలు పెట్టి చదువుకోరా అంటే ఇక్కడ పోర్లెంబడి పడుతుండు. ఇట్లాంటి వాళ్ళని గైస్ మీరు చెప్పండి, ఇట్లాంటి చేతాని కొడుకుల్ని ఏం చేద్దాం? కామెంట్ చేయరు, ఇట్లాంటి వాళ్ళకి షేర్ చేయరు. చదువుకోనందుకు పంపిస్తారు, మళ్ళీ చదువుకొని ఏదో కంట్రీలో జాబ్ తెచ్చుకొని బాగుపడరు అంటే పోర్లెంబడి జరుగుతుంటాడు. Hey, Hindi. I don't know, man. Telugu. అడిగి తెలుగు రాదు. What I can reply you? मैं बोला था आपको, तुम 30 लाख के इन्वेस्ट करके यहाँ पे आया तो लड़के से घूम रहा. मैं पूछ रहा इसके आपका से लड़के से घूमने को कोई करियर नहीं है, तो इसलिए तुम करियर. Don't come to London, man. UK is worst. No, it is worth. No, worst. It is worth when you are put your knowledge. Knowledge. Yeah, it's good It for is good like for job knowledge. and Everything is good when you are right path, not this like dirty path. Don't go with this like guys. You don't want a friendship like this, but I do. మీరు ఏ కూర్రు కర్రలు చేస్తా ఏ కాదు. ఓకే, చెప్పిన నేను పొద్దుగాల వచ్చేటప్పుడు చల్లగా ఉండే, ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇక్కడ యూకేలో వెదర్ చేంజ్ అయినట్టు ఏది చేంజ్ చేయాలి, అట్లుంటుంది యూకే తోటి. ఎండ ఇట్లా కొడుతున్నది, ఇప్పుడు పొద్దుదాకా చల్లగా, మధ్యలో వర్షం పడుతుంది, తర్వాత ఎండ. చెప్పిలా ఇక్కడ యూకేలా ఇట్లా మారిపోతుంది. మేము ఎటు పోతున్నాం, తిరిగాందుకు పోతున్నాం. కాలేజ్ అయిపోయింది, ఓకే, ఏదో ఒక ప్లాన్ ఎత్తారు పోవాలి. అట్లా పోకుంటే మళ్ళీ వీళ్ళతోటి చాలా రపరప చూపిస్తా అట్లా. మనకు అట్లా బరువులు బాధ్యతలు ఏమీ లేవు. ఫాస్ట్ అమ్మా, ఎంత మనసున్నది అసలు, ఎంత కిర్రాక్ ఉన్నదంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే గైస్.
ఇవన్నీ మస్తు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎంట్రీ, ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్. సో అక్కడ పైన కూడా ఉంది, పైన రెస్టారెంట్. సో మనం ఇప్పుడు నాకు అస్సలు ఒక్కలేదు. సో ఇదంతా మంచి పెద్ద ఉంది, అది నచ్చింది. సో ఇటు పోతే ఇంకా అది కూడా ఉన్నది. అటు సైడ్ కూడా మంచిగా ఉన్నది, పోలేం కానీ అటు ఇటు చూద్దాం. ఇదంతా గ్లాసుల తోటి మంచిగా ఎంత పెద్దగా కట్టారు, పైన కూడా ఎంత పెద్దగా ఉందో. ఇదంతా బార్ ఏరియా అనమాట. బార్ లవ్ చేసుకుంటారు, అందరు వచ్చిన కూర్చొని టీ తాగి ముచ్చట్లు పెడతారు. వీళ్ళంతా వాళ్ళే. సో వీళ్ళందరినీ ఇప్పుడు మనం చూసుకుంటే అవుదాం తోటి సరే అన్ని వీడియోలో చేద్దాం. ఇది ఒక బార్, ఇప్పుడే సెట్ చేస్తారు బార్. సో అన్ని ట్రీస్ అంటే ఇవి టైప్ ఆఫ్ ట్రీస్, దాని పేర్లు కూడా ఉన్నాయి. చెప్పేసి ఒక్కొక్కటి ఓకే, దాని పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి. ఇట్స్ నైస్. ఓ గైస్, అదేం చెప్పాలా బాక్స్ టేప్ రికార్డర్. అది టేప్ రికార్డర్, మనము పాటలేనందుకు డీజేలో పెట్టిన టేప్ రికార్డ్. అది నేను ట్రీ అనుకున్నది. ఇట్లా చాలా ఉంది. యాక్చువల్ నేను ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నా అంటే నాకు హెడ్ బాగా వస్తుంది, ఇట్లా ఇట్లా గుంజుతుంది హెడ్, అందుకే నేను ఏం మాట్లాడలేకపోతున్నా. బట్ ఇట్ ఈస్ ఏ నైస్ వ్యూ, బాగుంది. సో ఇప్పుడు ఎవరైనా లండన్లో ఉంటే లివర్పూల్ స్ట్రీట్లో ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, రండి. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో, నా వీడియోస్ ఇస్తున్నారో లండన్లో ఉంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంది, నైస్. మీ లవర్స్లని ఇట్లా రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళని అలా పట్టుకొచ్చుకోకూరి. మీరు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటే మీరే రండి, ఫోటోలు తీయాలంటే మీ బాయ్ ఫ్రెండ్తో రండి. ఓకే, సబ్స్క్రైబ్ ముఖ్యం. ఓకే, మనోడు తెల్ల ఫోటోలు ఇస్తాడు, మనం అటు తిరిగి ఆడకు వేద్దాం ఏమున్నది ఏంటి కథ. యాక్చువల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా ఉంటుంది రివ్యూ. ఇదే లండన్ బ్రిడ్జ్. ఈ లండన్ బ్రిడ్జ్ ఎంత ఆడలేకుండా షిప్పులు విప్పులు మనం కిందికి వెళ్ళి చూసి, నీకు లాస్ట్ వీడియోలో నేను లండన్ బ్రిడ్జ్ చూపించిన కదా, ఇది మీదికి వెళ్ళి అంతే, పెద్ద తేడా ఏం లేదు. బట్ లోపల సంథింగ్ ఏదో ఉంది, పైనకి ఎక్కాలి, పైనకి ఎక్కి చూద్దాం. బాగుంది, నచ్చింది. సో ఇప్పుడు ఇదంతా లండన్ బ్రిడ్జ్. అది నెక్స్ట్ టైం అక్కడ పోదాం, అక్కడికి. అది లండన్ అయ్యి పెద్ద. సో మేము ఇప్పుడు స్కై గార్డెన్కి వచ్చేసాం అనమాట. ఇలా ఎంత ఎన్నో ఫ్లోర్ అంటే 35th ఫ్లోర్. సో ఇదంతా గార్డెన్ లాగా మంచిగా ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఎంటర్ చేస్తారో చేయాలనుకున్నా. అందుకని నేను పేరు అంటే నా పేరు కాక వేరేలో పేరు పెట్టా, మా ఫ్రెండ్ పేరు పెట్టా. సో వాడు చేస్తారో చేయడానుకున్నా, కానీ చేసి మనం ఫస్ట్ అటు పోయే పోయినా ఇటు పోతాం, అటు పోదాం ఫస్ట్. ఓకే, ఒక్కసారి విజిట్ చేయొచ్చు, మరీ ఎగ్జైటింగ్ ఉందని చెప్పలేదు. సో మీరు పోదాం. ఇదంతా మన సిటీ, ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, బాగుంది, ఇట్స్ నైస్. ఇట్లా యాక్చువల్గా ఇట్లా ఉండాలి మనం చూడ్డానికి కట్టింది ఇది. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫ్రీ, అందుకే వచ్చినాం మేము, లేకుంటే రాకపోతుండే. సో ఇక్కడ అన్నీ ఇంత మంచి అరేంజ్మెంట్ చేసిన ఆర్కిటెక్ట్ ఉంటాడు కదా, ఆడికి చెప్పాలి మనం. ఏం చెప్పాలా, ఆ నెంబర్ దగ్గర లేదు, నేను ఏం చెప్పాలి. సో బాగుంది, ఒక జూ పార్క్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇట్లా వస్తుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది లైవ్లో ఉంటేనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో
ఇక్కడ బార్ ఉంది, టేబుల్స్ అన్నీ అన్నీ పెట్టిండు, చూపిస్తాం. సో ఎక్స్ప్లోరేషన్ అయితే నేను చేయలేకపోయినా బికాస్ సివియర్ హెడేక్. సో లాస్ట్ 2 weeks I am not able to fit for my health condition. So I did my best, but sorry guys. Next time I will do better from this video. So please watch it. Okay? I know I didn't did much exploration. It's okay. ఏదో పెద్ద గార్డెన్ అయినట్టు, ఇంత పెద్ద బిల్డింగ్ టాప్ ఫ్లోర్ పైన అయిపోయి మేము. అక్కడ ఏం లేదు, కానీ చెకింగ్ మాత్రం మామూలుగా చెకింగ్ లేదు. కోహినూర్ డైమండ్ ఉంటుంది చూసినా, డైమండ్ కోసం చెక్ చేస్తారు. ఇట్లా మన ఐడి, మన పాస్పోర్ట్ అన్నీ చెక్ చేస్తారు. లోపల పెట్టాలా, ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయితే మన స్కాన్ ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు. సో యాక్చువల్గా వ్యూ అయితే కిరాక్ ఉంది. సో దిస్ ఇస్ మై ఇష్యూ బికాస్ ఆఫ్ నేను చెప్పలేకపోయినా కొన్ని విషయాలు. So that what I am severely injured, something is sick, so I don't want to know. So it's a nice view. Okay, you have to, who are living in UK, those Indians who are watching my videos, just come and chill over here, but don't bring the relationships because you can't even enjoy the view because they need to photo shoot everything like these fellows. So better Come alone. come alone, enjoy alone. Meet here. Okay, don't come with who has photophobia. Jigu, who have photophobia, don't come with them. Like these two guys, like this fellow and this fellow. వాళ్ళకు ఫోటోలు దించుకోవడే కావాలి, ఇంకేం అవసరం లేదు. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. సో మీరు లైక్ చేయండి, షేర్ మాత్రం పక్కా చేయరు, ఎందుకంటే ఇక్కడ మన యూకేలో ఎవరైతే ఉన్నారో నేను మొత్తం డీటెయిల్గా లొకేషన్ పెడితే ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి, నేను ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో మీరు ఎనీథింగ్ షేర్ చేయాలి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి వీడియో ఇది అంటే మీరు నాకు వీ హ్యావ్ అనదర్ ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్. సో అది కూడా సేమ్ నేమ్ కార్తిక్ చామ్స్, అక్కడ నాకు డిఎం చేయొచ్చు. సో చాలామంది డిఎమ్స్ వచ్చినాయి, ఇది కూడా అలాంటి డిఎం తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ వీడియోకి ఇంతే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.